ఇరాన్ అమెరికా మధ్య జరుగుతుంటే వార్ ఆ ప్రభావం మన శుభకార్యాలపై పడుతోంది. అక్కడ యుద్ధ ప్రభావంతో ఆయిల్ గ్యాస్ దిగుమతులు నిలిచిపోవడంతో ఇక్కడ వివాహాలకు భోజనాలు చేసే ప్రక్రియ ఆగిపోతోంది. ఇప్పటికే వివాహాల్లో భోజనం చేసే కాంట్రాక్టులను ఒప్పుకున్న క్యాటరింగ్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంటలు చేసేందుకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరక్క ఏకంగా మెనూనే తగ్గించుకోమని సూచనలు చేస్తున్నారట. 1000 మందికి వంట చేసేందుకు 20 గ్యాస్ సిలిండర్ల వినియోగం అవుతుండగా 2000 మందికి 40 సిలిండర్లు కావాలంటున్నారు. అన్ని సిలిండర్ల సరఫరా లేకపోవడంతో భోజనాల మెనూనే తగ్గించమని చెప్తున్నారట. యుద్ధం కారణంగా అనంతపురం జిల్లాలో క్యాటర్స్ నిర్వాహకులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. దక్షిణాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం శుభకార్యాలపైన కూడా పడిందని చెప్పవచ్చు. తాజాగా ఏదైతే ఉందో కమర్షియల్ సిలిండర్లు నిలిపివేయడంతో వంట చేసేది ఎలా అని కూడా క్యాటర్స్ ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. క్యాటర్స్కి సంబంధించిన అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం మన వద్ద కొంతమంది క్యాటర్స్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భవిష్యత్తులో ఎలా చేయబోతుంది, ఎందుకంటే ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ సరఫరా నిలిపివేయడం, పెళ్లిళ్ళు ఒప్పుకోవడంతో తమ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్తున్న పరిస్థితి. ఉమ్మడి జిల్లా మాది వాసవి క్యాటర్స్. ఉమ్మడి జిల్లా అంతర్గత 350 క్యాటరింగ్లు ఉన్నాయి. ఓన్లీ అనంతపూర్ సపరేట్ డివిజన్ అయినాక 200 క్యాటరింగ్లు ఉన్నాయి. ఇప్పుడు నిన్నటి వరకు గ్యాస్ పని జరిగింది. ఇప్పుడు నుంచి కమర్షియల్ గ్యాస్ దొరకడం లేదు. ఒప్పుకున్న పెళ్ళిళ్ళని ఏ విధంగా చేయాలో మాకు అర్థం కావడం లేదు. తర్వాత వచ్చేసి కట్టెలపై పెట్టుకునేదానికి ఊర్లో అనుకూలంగా లేదు. ఊర బయట ఊరంటే కష్టంగా ఉంది. ఒక్కొక్క క్యాటరింగ్ నెంబర్స్ దగ్గర 150 నుంచి 200 వరకు వర్కర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం అవుతుంది. మా మీద దయ ఉంచి ప్రభుత్వం చర్యలు తీసుకొని తగు నిర్ణయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రస్తుతం ఇప్పుడు పెళ్లి సీజన్కి ఒక పెళ్లికి అంటే 1000 మంది వస్తే ఎలా చేస్తారు? 2000 మంది వస్తే ఎన్ని సిలిండర్? మ్యాక్సిమం 20-25 సిలిండర్లు పడతాయి ఒక పెళ్లికి. ఇప్పుడు 2 సిలిండర్లు ఇచ్చే కూడా ఒక స్టాక్ లేదు. క్యాటరింగ్లు బంద్ చేసుకోవాల్సిందే. క్యాటరింగ్లు, హోటళ్ళు, రెస్టారెంట్లన్నీ బంద్ చేసుకోవాల్సిందే. ప్రత్యామ్నాయం గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఏమైనా చేసేంత వరకు అంతా ఖాళీగా ఉండాల్సిందే. తర్వాత వర్కర్స్ చాలా ఇబ్బంది పడతారు. మేము కూడా చాలా ఇబ్బంది పడతాము. బిజినెస్ చాలా తిరుగువంగా ఉంటుంది. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వరకు మనం కరోనాలో ఎటువంటి ఇబ్బంది పడినామో ఆ ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. దయచేసి ప్రభుత్వం దీన్ని గమనించి గ్యాస్ అందజేసేలా కనీసం 5 ఇస్తే 5 బుక్ చేసుకుంటే 2 ఇచ్చేయాలని చూడాలని కోరుకుంటున్నాను. గ్యాస్, వంట గ్యాస్ ప్రభావం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చెప్తుంది. పక్కన హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. పెద్ద పెద్ద స్టార్ హోటళ్ళు కూడా మెనూ తగ్గించుకున్న పరిస్థితి ఉంది. ఇలాంటి క్యాటర్స్ ఏదైతే ఉన్నారో పెళ్లిళ్ళ వాళ్ళు చెప్పిన ప్రకారం ఆర్డర్స్ చేయాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్ కూడా ఉపయోగిస్తారు. దీనికి ఎలాంటి ఫేస్ చేస్తారు ప్రాబ్లం? ఇప్పుడు కనీసం అంటే మెనూ ఒక 20-30 ఐటాలు ఉంటాయి, రకాలు ఉంటాయి. దాంట్లో ఒక 10 ఐటాలు మనకు కావాల్సింది ఐటమ్ అట్లా చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాము. మీరు అసోసియేషన్గా ఉన్నారు కదా, జిల్లా అసోసియేషన్కి సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దీని సమస్యను ఎలా అధిగమించాలని కూడా చర్చించే అవకాశం ఉందా? చర్చించే అవకాశం ఉంది. మాకు 2-3 రోజులు టైం తీసుకొని మేము కానీ అసోసియేషన్లో మాట్లాడుకొని దీని గురించి అన్నలతో మాట్లాడుతాము. కెమెరా శ్రీనివాస్, NTV.